ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 50-60K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో ఏ కాలేజ్ అనే సీట్ వస్తాయి, అది సిఎస్సిఈసి మెయిన్ ప్రయారిటీ తీసుకొని సిఎస్సిఈసికి మెయిన్ కట్ ఆఫ్ ఎంత ఉండాలా, ఈ మెయిన్ కట్ ఆఫ్ ఎంత ఉంటే ఈ కాలేజీలో సీట్ వస్తుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ అన్నమాచార్య రాజంపేట కాలేజ్ అనేది అటానమస్ కాలేజ్ అనేది చాలా పెద్ద క్యాంపస్ అండ్ దగ్గరలో పీజీస్ మొత్తం అవైలబిలిటీ అనేది బాగున్నాయి. ఈ కాలేజ్ రేంజ్ వచ్చి 35K to 42K. ఈ రేంజ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సిఎస్సిలో అనేది పక్కానే సీట్ అలాట్ అవుతుంది. అండ్ ఈసీ అయితే 50-60K వరకు ఈ కాలేజ్ అనేది రేంజ్ ఉంది. ఈసీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది ఓసీ కట్ ఆఫ్, బీసీ కట్ ఆఫ్. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అన్న ఆ రేంజ్లో సిఎస్సి ఇప్పుడు బీసీకి, ఎస్సీ, ఓసీకి కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేసి. సో సపరేట్గా ఓసీకి, బీసీకి, ఎస్టీకి సపరేట్ కట్ ఆఫ్ తీసుకొని చెప్తున్నాను. అండ్ ఇది కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్గా తెలుసుకోండి. ఆ ర్యాంక్ లోపల వస్తే సీట్ అనేది పక్కా వస్తుంది. అండ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ కాలేజు. ఈ కాలేజీలో కూడా సీట్ వస్తే ప్లేస్మెంట్స్ కానీ, మొత్తం హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, మొత్తం టీచింగ్ కానీ మొత్తం అంతా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో సిఎస్సి, ఈసీఈ కట్ ఆఫ్, మెయిన్ కట్ ఆఫ్ స్క్రీన్ షాట్ తీసుకొని, మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని మీ రేంజ్ని బట్టి ఆ కాలేజ్ నుంచి డీటెయిల్గా తెలుసుకోండి. మన ఛానల్లోనూ కొన్ని బెస్ట్ కాలేజ్ అని అప్లోడ్ చేస్తాం, అది కూడా డీటెయిల్గా చూసి తెలుసుకోండి. అండ్ ఈ కాలేజ్లో ర్యాంక్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అనేది 70-80K వచ్చినా కూడా వస్తుంది. బీసీ వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. అండ్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కాలేజీలో కొంచెం చూసుకోవచ్చు. మన సిఎస్సిసి కొంచెం ర్యాంక్ అనేది చాలా తక్కువ రావాలి, ఎందుకంటే ఇది కూడా కొంచెం టాప్ మోస్ట్ కాలేజ్ కాబట్టి. ఇది కూడా ప్రైవేట్ అటానమస్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ మొత్తం అన్నీ బాగుంటాయి దీంట్లో కూడా. అండ్ ఓసీకి, బీసీకి, ఎస్టీకి కట్ ఆఫ్, ఈ కట్ ఆఫ్ స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్ తెలుసుకోండి. సర్ సి రెడ్డి కాలేజీ గురించి, ఈ కాలేజు చేరాలనుకుంటే చేరచ్చు. మనకి టాప్ మోస్ట్ మనకి ర్యాంక్ 50-60K బిలో వస్తే కొంచెం టాప్ మోస్ట్ కాలేజే చూసుకోండి, ఎందుకంటే టాప్ మోస్ట్ కాలేజ్ అనేది కాలేజీలో కొంచెం ప్లేస్మెంట్స్ కానీ మొత్తం ఫెసిలిటీస్ అనేవి కొంచెం బాగుంటాయి. అండ్ ఈ ఓసీకి, బీసీకి, ఎస్టీకి కట్ ఆఫ్ ఈ కాలేజ్ గురించి. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే డీటెయిల్ ఈ కాలేజ్ నుంచి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ కాలేజ్, ఈ కాలేజీలో కట్ ఆఫ్ వచ్చేసి 43-60, అది ఓసీకి, బీసీకి అయితే 50-60, 65-70, అండ్ ఎస్సీ, ఎస్టీకి వచ్చి 65-80, 91 lakh వచ్చినా కూడా ఈ కాలేజీలో సీట్ వస్తుందంట. అండ్ మొత్తం మనం స్టార్టింగే తెలుసుకున్నాము కదా, 50-60 రేంజ్. ఇప్పుడు మీరు మొత్తం ఈ కాలేజ్ లిస్ట్ అని 50-60K రేంజ్ మధ్యలో ఉంటాయి. అది సిఎస్, ఈసీ రావాలంటే పక్కా ఈ మొత్తం కాలేజీలో అనేవి సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మీకు ఈ కాలేజ్ జాయిన్ కావాలంటే ఈ 5 కాలేజ్లో మీకు ఏమైనా ఈ 5 కాలేజ్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిల్గా రిప్లై ఇస్తాను. హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, మొత్తం కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, ప్లేస్మెంట్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయి, మొత్తం మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు డీటెయిల్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డీటెయిల్ కావాల్సింది తెలుసుకోండి కాలేజీ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.